ఈ వీడియోలో మనం 2 టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి 'దేవర' మూవీ ఎలా ఉండబోతుంది? ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి? అండ్ హైప్ ఎలా ఉంది? అని చెప్పేసి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఈస్ 'దేవర' మూవీ రియల్లీ బ్రేక్ ద రాజమౌళి సెంటిమెంట్? దాని గురించి కూడా ఇన్ డెప్త్‌గా మనం మాట్లాడదాము. అండ్ అందరూ చెప్పే విధంగా హైప్ ఉంది. తొక్కేసాం, తోపేసాం ఇలా బ్లైండ్‌గా చెప్పకుండా కొంచెం ఎనాలిసిస్ చేసి, సో మనమైతే నిజంగానే రాజమౌళి సెంటిమెంట్‌ని బ్రేక్ చేయగలదా? లేదా? అని చెప్పేసైతే ఈ వీడియోలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అండ్ రిలీజ్‌కి ఒక 3 డేస్ ముందు పెట్టుకొని ఇప్పుడు ఈ వీడియో అవసరమంటారా? యాహ్! అవసరమే బాస్. ఎందుకంటే మూవీ యొక్క వైబ్ అనేది ఎలా ఉందో మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా! నా అభిప్రాయాలంటే మీతో షేర్ చేసుకోవాలి కదా! సో అందుకోసమే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ థింగ్, లెట్స్ డిస్కస్ అబౌట్ ద హైప్. రీసెంట్ టైమ్స్‌లో ఒక తెలుగు మూవీకి, అంటే ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే పాన్ ఇండియా మూవీ అయినా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక మూవీకి ఇంత హైపు రీసెంట్ టైమ్స్‌లో ఇదే అన్నమాట. ఈవెన్ ఇలాంటి హైప్ నేను ఎప్పుడో 'ట్రిపుల్ ఆర్' అప్పుడు అండ్ 'బాహుబలి 2' అప్పుడు చూశాను. సో అగైన్ అంటే ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఆన్‌లైన్. ఐయామ్ జస్ట్ ప్యూర్‌లీ టాకింగ్ అబౌట్ ద ఆఫ్‌లైన్. సో రీసెంట్‌గా వచ్చే మూవీస్ అన్నిటికి ఎటువంటి ప్రమోషన్స్ అయితే ఎక్కువ జరగట్లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'సలార్' చూసుకోవచ్చు అండ్ అలాగే 'కల్కి' చూసుకోవచ్చు. సో ఇవి ఈవెంట్స్ అయితే పెద్దగా జరగలేదు. అంటే ప్రమోషన్స్ అనేది జస్ట్ లిమిటెడ్‌గా జరిగాయి. అండ్ దాంతో పాటు ఫ్యాన్స్ మనందరికీ తెలుసు రీసెంట్ టైమ్స్‌లో కూడా. సో ఫ్యాన్స్ ఆ మూవీ టీమ్‌ని ఎలా అయితే ఏసుకున్నారో ప్రమోషన్ చేయండిరా, చేయండిరా అని చెప్పేసి. సో దీనివల్ల ఎలా అయిందంటే సర్టెన్ కైండ్ ఆఫ్ థింగ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'కల్కి' మూవీ ఉంది కదా! సో 'కల్కి' మూవీ రూరల్ ఏరియాస్‌లో అసలు సినిమా వస్తుందన్న విషయం కూడా తెలియకుండా అయిపోయింది. సో దానివల్ల అంటే ఫస్ట్ డే 1లో కొంచెం కలెక్షన్స్ రూరల్ ఏరియాస్ కూడా ఎళ్ళుంటే కలెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చాయని చెప్పేసి నా ఫీలింగ్. బట్ లేటర్‌లీ టాక్ పాజిటివ్ రావడం వల్ల అది వైడ్‌గా స్ప్రెడ్ అయిపోయి, సో 'కల్కి'కి అయితే ఎక్కలేనంత పాజిటివ్‌నెస్ వచ్చి కలెక్షన్స్ అయితే యాడ్ అయ్యాయి. అది అనదర్ థింగ్. సో వై ఐయామ్ టాకింగ్ అబౌట్ దిస్ థింగ్ అంటే ఈ మూవీకి 'దేవర' అనే మూవీకి రూరల్ ఏరియాస్‌లో కూడా మంచి రీచ్ ఉందని చెప్పేసి నాకైతే అర్థమవుతుంది. రీసెంట్‌గా ఈవెన్ మాది కూడా ఒక రూరల్ ఏరియా అనమాట. సో ప్రెజెంట్ ఐయామ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. బట్ ద థింగ్ ఏంటంటే అంత రూరల్ ఏరియాలో కూడా ఎన్టీఆర్ యొక్క 'దేవర' మూవీ వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ 'దేవర' మూవీ అనమాట. సో ఇది నాకు బాగా నచ్చింది. అంటే రూరల్ ఏరియాస్‌లో కూడా టార్గెట్ చేసి ప్రమోషన్స్ యాక్చువల్ చెప్పాలంటే ఎన్టీఆర్ అంటేనే మనం మాస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఆబ్వియస్లీ ఆ రూరల్ ఏరియాస్‌లో కూడా బాగానే రీచ్ అయిందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. కమింగ్ టు దిస్ పర్టికులర్ అబౌట్ దిస్ మూవీ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మూవీ ఎలా ఉండబోతుందని చెప్పేసి. సో మూవీ ఎలా ఉండబోతుందని చెప్పేసి ఆల్రెడీ మన కొరటాల శివ గారు ట్రైలర్‌లోనే మొత్తం స్టోరీ అంతా చెప్పేశారు. సో ఇట్స్ స్టోరీ అబౌట్ ద ఫియర్. ఎవరైతే మనము బాగా ధైర్యం ఎక్కువ ఉన్న వాళ్ళకి భయాన్ని పరిచయం చేయడమే ఈ మూవీ యొక్క కోర్ స్టోరీ. అండ్ దీంట్లో ఎమోషన్స్‌ని అండ్ అలాగే ఫాదర్ అండ్ సన్ ఉంటారు కదా! సో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అండ్ ఆ డ్రామాని ఎలా బిల్డ్ చేస్తారు అని చెప్పేసి మనం మూవీలో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన కోర్ థింగ్. సో స్టోరీ అయితే సింపుల్‌గా ఉంది. బట్ ద థింగ్ ఏంటంటే ఆ ఎమోషన్ అండ్ ఆ స్టోరీ కనుక వర్కౌట్ అయితే మాత్రం ఇట్ విల్ బి హ్యూజ్ ఇంపాక్ట్ ఫర్ మూవీ యొక్క కలెక్షన్స్‌కి చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తూ ఉంటది. ఫర్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ డ్రామా అండ్ సెంటిమెంట్ కనుక వర్కౌట్ అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మూవీ యొక్క క్యాస్ట్. సో మూవీ క్యాస్ట్ అనేది మనకు తెలుసు. అంత భారీ క్యాస్టింగ్ కాదు. అంటే ఎక్సెప్ట్ ఎన్టీఆర్ తప్ప అక్కడ పెద్ద మన తెలుగులో నోటబుల్ యాక్టర్స్ అంటే శ్రీకాంత్ గారు ఉన్నారు. అండ్ అంతే, పెద్దగా నోటబుల్ యాక్టర్స్ అయితే ఎవ్వరు లేరు 'దేవర'లో ఫర్ తెలుగు. అండ్ ఫర్ మెయిన్లీ ఫర్ హిందీ పీపుల్, నార్త్ పీపుల్స్‌కి అక్కడ సైఫ్ అలీ ఖాన్ అండ్ జాన్వీ పాపా ఉంది. సో ఐ థింక్ స్టార్ కాస్ట్ కూడా పెద్ద అంటే కమింగ్ టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన 'కల్కి' మూవీ ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎగ్జాంపుల్‌గా చెప్పుకుంటే, ఎందుకంటే నేను దాన్నే చెప్తున్నాను. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన పెద్ద మూవీ అదే కాబట్టి సో దాన్నే కంపారిజన్ చేసుకుంటున్నాను. సో అంతకుమించి అక్కడ ఏం లేదన్నమాట. సో వైల్ టేకింగ్ దట్ మూవీ అందులో స్టార్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. లైక్ అమితాబ్ బచ్చన్ గారు, ఆయన కొన్ని క్యామియోస్ ఉంటాయని చెప్పేసి మనకు ఫస్ట్ నుంచి రూమర్స్ వచ్చాయి. సో దానివల్ల కొంచెం మూవీ మీద చాలా హైప్ వచ్చింది. బట్ ఎస్పెషల్లీ ఈ మూవీలో 'దేవర' మూవీలో ఓన్లీ ఎన్టీఆర్ ఇస్ ద మెయిన్ లీడ్ అండ్ దాన్ని ఏమంటారు, ఒక ఓన్లీ నోటబుల్ పర్సన్ ఇస్ ఎన్టీఆర్ అనమాట. సో ఈ స్టార్ కాస్ట్ ఉంది. అండ్ దాంతోపాటు కొరటాల శివ గారు కూడా లాస్ట్ మూవీ ఒక డిజాస్టర్ తర్వాత వస్తున్నారు. సో అయినా కానీ మూవీకి అయితే ఎటువంటి నెగటివిటీ ఉన్నప్పటికీ కూడా స్టిల్ టికెట్ బుకింగ్స్‌లో మనము ఆ పాజిటివ్‌నెస్‌ని మనం చూస్తూనే ఉన్నాం. విట్‌నెస్ చేస్తూనే ఉన్నాం. సో ఈ లెక్కన చూస్తుంటే మూవీకి చాలా మంచి పాజిటివ్‌నెస్ ఉంది ఆఫ్‌లైన్‌లో. బట్ కమింగ్ టు ద ఆన్‌లైన్ మూవీకి అయితే కొంచెం నెగటివిటీ ఉంది. బికాస్ ఆఫ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే రూరల్ ఏరియాస్‌లో ఆర్ ఎల్స్ నార్మల్‌గా ఆన్‌లైన్ కాకుండా ఆఫ్‌లైన్ పీపుల్స్ ఉంటారు కదా!
సో, వాళ్ళకి మూవీ ఎంటర్‌టైన్ చేస్తే సరిపోతది. వాళ్ళకి స్టోరీ ఉందా, ఇది ఉందా వాళ్ళకేం అవసరం లేదు. బట్ కమింగ్ టు ద ఆన్‌లైన్ పీపుల్ దే రిక్వైర్ సమ్ రిక్వైర్మెంట్స్ అనమాట. లైక్ స్టోరీ అవ్వచ్చు, విజువల్ స్పెక్టాక్యులర్ అవ్వచ్చు. ఇలాంటి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండడం వల్ల ఆన్‌లైన్‌లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఆర్ డూయింగ్ నెగటివిటీ ఆన్ ద దేవర ట్రైలర్స్ అనమాట. సో, దీనివల్లనే చాలా ఇంపాక్ట్ వస్తదని చెప్పేసయితే అనుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్‌లో. టికెట్స్‌లో మేబీ లైక్ మరో 'ఆచార్య'లా ఉంటదన్నారు కదా! సో, వాటన్నిటిని తారుమారు చేస్తూ బుకింగ్స్ అయితే చాలా బాగొస్తున్నాయి. సో, దీనికి విచ్ ఇస్ గుడ్ ప్లస్ పాయింట్ ఫర్ 'దేవర' మూవీ. అండ్ దీనికి తోడు ఆఫ్టర్ 'ఎన్టీఆర్' 6 ఇయర్స్ తర్వాత తన సోలో మూవీ రిలీజ్ అవుతుంది. ఆఫ్టర్ 'అరవింద సమేత వీర రాఘవ' తర్వాత రిలీజ్ అవుతుంది కాబట్టి, సో, ఆ మాస్ నంబర్స్ కూడా 'ట్రిపుల్ ఆర్'లో 'ఎన్టీఆర్' ఫ్యాన్స్ అయితే చాలా బాగా మిస్ అయ్యారు యాక్చువల్ చెప్పాలంటే. సో, ఆ మాస్ ఫ్యాక్టర్స్‌ని అట్ ద సేమ్ టైమ్ 6 ఇయర్స్ తర్వాత వస్తున్న తన సోలో మూవీ. సో, అంటే ఫిల్మ్ మొత్తం ఆయనే ఉంటారు కదా! సో, ఆయనని అలా విట్నెస్ చేయడం కోసం మెనీ ఆఫ్ ద ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ 'దేవర' మూవీ. సో, ఇది ఒక గట్టి ఈ ఈ ఒక్క పాయింట్ సరిపోతుందనుకుంటా 'దేవర'కి ఎన్ని కలెక్షన్స్ వచ్చినా గాని దానికి రీజన్ ఫర్ ఈజ్ 'ఎన్టీఆర్' ఓన్లీ. దాని తర్వాతనే వేరే డైరెక్టరో లేకపోతే వాళ్ళకెళ్తే తప్ప ద మెయిన్ క్రెడిట్ గోస్ టు ద 'ఎన్టీఆర్' ఫర్ దిస్ బుకింగ్స్ అనమాట. సో, ఈ మూవీ బజ్ గురించయితే ఇలా ఉంది. సో, బజ్ అయితే చాలా గట్టిగా ఉంది. అండ్ ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే రీసెంట్ టైమ్స్‌లో చాలా ఆహ్, బాగా హైప్ ఉన్న మూవీ అని చెప్పేసి 'దేవర' అని చెప్పుకోవచ్చు. సరే ఓకే. లెట్స్ కంప్లీట్ విత్ దిస్ థింగ్. బజ్ అండ్ స్టోరీ డిస్కషన్ అంతా అయిపోయింది కదా! నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద 'రాజమౌళి సెంటిమెంట్.' వి ఆల్ నో 'రాజమౌళి సెంటిమెంట్' ఈస్ కర్స్ అంటాం మనం. సెంటిమెంట్ కూడా కాదు కర్స్ అంటాం. అంటే శాపం అంటా ఉంటాం. సో, ఏ హీరో అయితే రాజమౌళితో చేస్తారో తన నెక్స్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అయిన మూవీ ఉంటది కదా! అది రాజమౌళి తీసింది. సో, నెక్స్ట్ తీసిన మూవీ అదే బ్లాక్ బస్టర్ రేంజ్‌లో నెగటివిటీ అంటే అక్కడ బ్లాక్ బస్టర్ ఉంటే దానికి ఆపోజిట్‌గా నెగటివిటీ అనమాట. సో, ఎంత ఎత్తుగా చదువుతారో అంత కిందకి పడిపోతారని చెప్పేసైతే నెక్స్ట్ మూవీ ద్వారా ఇప్పటివరకు వచ్చిన మూవీస్ అన్నీ నిరూపించాయి. అఫ్‌కోర్స్ అప్పట్లో కొన్ని మూవీస్ అయితే కొన్ని ఇప్పటికి కల్ట్ క్లాసిక్ అయ్యాయి. ఆఫ్టర్ 'రాజమౌళి' మూవీస్ తర్వాత లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'సాహో' అవ్వచ్చు అండ్ 'ఆరెంజ్' అవ్వచ్చు. సో, ఇలాంటి కొన్ని మూవీస్ అయితే అలా క్లాసిక్‌గా మిగిలిపోయాయి. బికాస్ ఆఫ్ అప్పుడు టైమ్ లైన్ ఆడియన్స్‌కి సరిగ్గా రీచ్ అవ్వకుండా దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ స్టిల్ 'రాజమౌళి' మూవీ తర్వాత ఆ కర్స్‌కి గురవుతారు అని చెప్పేసైతే పీపుల్ ఆర్ మెంటల్లీ ఫిక్స్డ్ అనమాట. సో, లాస్ట్ టైమ్ 'ఆచార్య' మూవీతోనే దాన్ని బ్రేక్ చేస్తారనుకున్నారు. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. సో, నౌ ఈస్ 'దేవర' మూవీ కేపబుల్ టు బ్రేక్ ద 'రాజమౌళి' సెంటిమెంట్ అంటే సూచనలైతే కొట్టే విధంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి చాలా లిమిటెడ్‌గా అయింది. అంటే అప్రాక్సిమేట్‌లీ 200-300 మధ్యలో అయిందనమాట. 200-300 క్రోర్స్ మధ్యలో అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. సో, ఈ సినిమాకి గనుక ఆల్రెడీ ఇప్పటికే నార్త్ అమెరికాలో 75% వరకు రికవర్ చేసేసింది. అండ్ మన గ్లోబల్‌గా డొమెస్టిక్‌గా కూడా రిలీజ్ చేస్తారు ఇప్పుడు టికెట్స్. సో, రిలీజ్ చేసిన ప్రతి సెంటర్‌లో కూడా రికార్డ్స్‌ని అయితే బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ ఇందాక మీకు చెప్పినట్టే ఓన్లీ ఫర్ 'ఎన్టీఆర్' అనమాట. 'ఎన్టీఆర్' అనే నేమ్ మీద డే 1 రికార్డ్స్ అయితే ఖచ్చితంగా పడతాయి. బట్ లాంగ్ రన్‌లో అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అని చెప్పేసి మూవీ మీద డిపెండ్ అయి ఉంటది. సో, కొంచెం పాజిటివిటీ టాక్ వచ్చినా కానీ 'రాజమౌళి' సెంటిమెంట్ అనేది బ్రేక్ అవ్వడం పక్కా. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. కొంచెం పాజిటివిటీ టాక్ వస్తే. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా! 'ఎన్టీఆర్' ఈస్ ఎ మాస్ యాక్టర్. సో, ఆయనకి వైడ్ రీచ్ ఉంటది. సో, దాంతో పాటు 'ఎన్టీఆర్' ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా ఆకలితో ఉన్నారు. 6 ఇయర్స్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి. సో, డే 1 'ఎన్టీఆర్' ఫ్యాన్స్ అందరూ కవర్ చేసేస్తారు. డే 2 మాక్సిమం 3 డేస్‌లో ఈ వీకెండ్ ఉంటది కదా! సో, ఫస్ట్ వీకెండ్‌లో 'ఎన్టీఆర్' ఫ్యాన్స్ అంతా కవర్ చేసుకుంటారు. సో, ఈ 3 డేస్ లోపల మాక్సిమం ఎంతొస్తే అంత కలెక్షన్స్ అన్నీ యాడ్ అవుతా ఉంటాయి. సో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టాక్. ఆఫ్టర్ వీక్ తర్వాత అంటే 3 డేస్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ రావడం స్టార్ట్ చేస్తారు. సో, ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకొస్తారు అంటే మూవీ బాగుంటేనే వస్తారు. లేకపోతే రారు. సో, ఫస్ట్ 3 డేస్‌లో మూవీకి వచ్చే టాక్‌ని బట్టే ఫ్యామిలీ ఆడియన్స్ రావాలా? వద్దా? అని చెప్పేసి డిసైడ్ అవుతారనమాట. సో, ఫ్యామిలీ ఆడియన్స్‌ని బట్టే మనకి మూవీ కలెక్షన్ లాంగ్ రన్‌లో ఉంటది. సో, ఇది కొంచెం టాక్ పాజిటివిటీగా వస్తే మాత్రం కంపల్సరీ 'దేవర' మూవీ విల్ బ్రేక్ ద 'రాజమౌళి' సెంటిమెంట్ అయితే నాకనిపిస్తుంది. సో, ఇందాక మీరేమనుకుంటున్నారు? నిజంగానే 'దేవర' మూవీ 'రాజమౌళి' సెంటిమెంట్ బ్రేక్ చేస్తదనుకుంటున్నారా? లేదా? కిందున్న కామెంట్ చేసి చెప్పండి. అండ్ దాంతో పాటు ఇందాక టికెట్ బుక్ చేసుకున్నారా? అయిపోతున్నాయి కదా హాట్ కేకుల్లాగా. సో, మీరు టికెట్ బుక్ చేసుకుంటే ఏ షోకి బుక్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు సినీ చాట్.